తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది. అర్థం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ ను ముట్టుకుంటేనే మీరు సిఐని గార్డ్ అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోమ్ గార్డ్లను అయితే మీరు చాలా నీచంగా తిడతా ఉన్నారు. మీ అమ్మకు ముట్టినరా, నాయనకు ముట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. యూనిఫామ్ ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు, అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ పట్టుకొని నువ్వు సిఐని అంటావా? హోమ్ గార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదే నా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు, సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్ ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాడు అని అంటున్నారు. అదేమైనా భాష నాటి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ, పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం.